బ్లాక్ ప్రెసిడెంట్ రామరెడ్డిని ఫోన్ చేస్తే లేదు వారం రోజులు రంగు మారిన మొలకెత్తిన విత్తనాలు కూడా ఆ ధాన్యాన్ని కూడా తీసుకుంటున్నారు, ఇబ్బంది లేదు, పేమెంట్ లేదని కూడా అడిగిన 1 week 10 daysలో పేమెంట్ కూడా వస్తుంది. అది క్లియర్. అది ఇప్పుడు నేను చెక్ చేసి డ్రెస్కి వచ్చినాను విన్నారా. అట్లాగే అదే 1 week 10 daysలో పేమెంట్ కూడా వస్తుంది, రైతులకు ఇబ్బంది లేదు. ఇప్పుడు వర్షము రావాలి, వర్షాలు పడాలి, అట్లాంటి ధాన్యము చెడిపోవద్దు, రైతులు నష్టపోవద్దు. ఇది అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను మా ప్రభుత్వం కోరుకునేది అదే. జనరల్ ఎవరైనా అదే కోరుకుంటాం మనుషులను. కాబట్టి అదొకటి మీ గాంధీభవన్ మీడియా ద్వారా కొంత క్లారిటీ ఇవ్వడం, ప్రభుత్వం ఒక పాలసీ కరెక్ట్గానే పనిచేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అనేదని చెప్పడం జరుగుతుంది. అనవసరంగా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మన ఆయన పని, ఆయన మంత్రి పని, ఆయన ఆయన చేస్తున్నాడు. ఎందుకు ఈ బుద్ధదలే కార్యక్రమం, మరి ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఆయన డిజైన్ చేసింది బీజేపీ వాళ్ళు అనేది నాకు అర్థమవుతుంది. అదే అట్లాగే రాష్ట్రంలో 3000 మందికి పైగా ఉన్న రైస్ మిల్లర్ల నుంచి గతంలో పెండింగ్ ఉన్న కస్టమ్ బిల్డింగ్ బియ్యం మేమే వసూలు, అది కూడా క్లియరే కదా, అది కూడా అంతే కదా, అది క్లియరే ఉంది. ఇప్పుడు అట్లాగే ప్రభుత్వానికి 1000 కోట్ల లబ్ధి కూడా జరిగింది. ప్రభుత్వం ఎక్కడ కూడా అటు రైతులు ఇబ్బంది పడద్దు, రైస్ మిల్లర్లు ఇబ్బంది పడద్దు, ప్రభుత్వానికి బెనిఫిట్ రావాలి. ఈ బెనిఫిట్ ఎవరికి పోతుంది? మళ్ళీ ప్రజలకే పోతుంది, మళ్ళీ రైతులకే పోతుంది. కాబట్టి ఈ పరిజ్ఞానం కూడా మరి ఎందుకు బీజేపీ నాయకత్వానికి రాలేదు అనేది ఒక ప్రశ్న. మరి అట్లాగే ఇప్పుడు బాబు ఇప్పుడు ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మళ్ళీ బీజేపీ వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, మహేశ్వర్ రెడ్డి సిఎల్పి ప్రో లీడరు, మరి ఎందుకు మరి టార్గెట్ చేస్తున్నారో నాకు అర్థమవుతుంది. ఎందుకు కోపం వచ్చింది మహేశ్వర్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వాస్తవాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా క్లీన్ లీడర్ కదా, వైట్ పేపర్ లాంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి. వైట్ పేపర్ లాంటి మీద అదేమంటారు ఇంకు తల్లి ఆ వైట్ పేపర్ని ఎందుకు ఖరాబ్ చేయాలని మరి చూస్తున్నారు బీజేపీ నాయకత్వం, ఫ్లో లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు. నాకు కన్ఫ్యూజ్ అవుతున్నాను కదా, వైట్ పేపర్ మీద ఎందుకు ఇంకు చల్లుతున్నారు? ఓకే, పాయింట్ క్యాచ్ చేసిన వైట్ పేపర్ అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంకెందుకు చదువుతున్నారు? ఎందుకు మరకెందుకు వేస్తున్నారు? మరకలేని పేపర్ మీద మరకెందుకు వేస్తున్నారు? మరకలేని నాయకుడి మీద మరకెందుకు వేస్తున్నారు? మరి ఎందుకు అవసరం లేదు కదా అనేది కాంగ్రెస్ పార్టీ కొంత ప్రశ్నిస్తున్నది, బీజేపీ ప్రో లీడర్ కూడా ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే చాలా సీనియర్ నా శాసనసభ్యుడు 6-7 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఆనాడు ఆయన మినిస్టర్గా క్యాబినెట్లో పనిచేసిండు కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఉమ్మడి రాష్ట్రంలో. మరి సరే అది ఓకే, కానీ బీసీసీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఒకసారి పార్లమెంట్ ఎంపీగా ఢిల్లీలో ఆయన పాత్ర ఏదో మనం అందరం చూసాం. ఇప్పుడు మినిస్టర్గా మేజర్ ఇరిగేషన్ మినిస్టర్, సివిల్ సప్లై విన్నారా. కాబట్టి కొంత దీన్ని కూడా ప్రజలు ఆలోచన చేయాలి. ఈ తెల్ల కాగితం ఇంకు జరుగుతున్న మహేశ్వర్ రెడ్డి గురించి ఆలోచన చేయాలనేది కొంత కాంగ్రెస్ పార్టీ చాలా సరే. ఒకటి క్లియర్ ఏంటంటే ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి ఫస్ట్ టైం ఫ్లో లీడర్ బీజేపీ. సరే, యాజ్ ఏ బీజేపీ ఫ్లో లీడర్గా మహేశ్వర్ రెడ్డి ఆయనకు అనుమానం రావద్దు. అనుమానం వచ్చింది, వచ్చింది ఏదో కొంత చెక్ చేసుకొని మాట్లాడుతూ పాటు కానీ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు ఫ్లో లీడరు మహేశ్వర్ రెడ్డి రికగ్నైజ్డ్ కోసము ఉత్తమ్ కుమార్ని అటాక్ చేస్తున్నారా తెలియదు. అదొకటి. ఓకే,
సరే వేరే రాజకీయ విమర్శలు వద్దు, ఎందుకంటే అల్టిమేట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అండ్ రేవంత్ రెడ్డి సీఎం, క్యాబినెట్ మినిస్టర్స్, అందులో ప్రధానంగా ఇప్పుడున్న అలిగేషన్ పెడుతున్న మహేశ్వర్ రెడ్డి పెడుతున్న అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్, అది ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకుడు చాలా జాగ్రత్తగా చాలా నీట్గా ఆచి చూసి అడుగులేసే నాయకుడు. ఎవరికో ట్రాప్లో పడిపోయే నాయకుడు కూడా కాదు. సరిహద్దుల్లో పోరాటాలు చేసి కెప్టెన్ పాత్ర పోషించి చాలా ఎలాంటి అలిగేషన్స్ లేకుండా చాలా నీట్గా అలాంటి పదవులు అలాంటి పదవుల్లోనే ఆయన చేసిన వ్యక్తి. సరే ఇప్పుడు కూడా ఆయన మీద లేని ఎందుకు అనేది ఒక ప్రశ్న. ఓకే, మొత్తం మీద ఏంటంటుందంటే మా కాంగ్రెస్ గవర్నమెంట్ రైతుల పక్షపాతం, ఒకటి ప్రజల పక్షపాతి, ప్రజల మేలు కోరే కాంగ్రెస్ పార్టీ, ఇది జగమెరిగిన సత్యము. 9 ఏళ్ళు ఆలస్యమైన ప్రజలు గ్రహించి కాంగ్రెస్కి గవర్నమెంట్ తెచ్చుకోవాలి, అనేక లోపాలు సవరించుకోవాలి, పరిపాలనలో అనేక ఇబ్బందులను సవరించాలి, ఇవన్నీ జరగాలి అని అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనే సాధ్యమవుతుంది అనేది, సాధ్యం ఉంటుంది అవుతుంది అనేది ప్రజలు తీసుకున్న నిర్ణయంలో విత్ షార్ట్ ఈ 4-5 నెలల్లో ఎన్నికలు ఉన్నా కూడా ఎన్నికలు ఉన్నాయి కదా అని ఎక్కడ కూడా లేదు. సరే పొలిటికల్గా వాళ్ళు కూడా కొంత ఇమేజ్ అవసరం అపోజిషన్ పార్టీ. ఇప్పుడు అపోజిషన్ పార్టీలను కూడా ప్రజలు గుర్తించాలంటే ఏదో ఒకటి అనాలి కాబట్టి వాళ్ళు అంటున్నారు. అందులో ఇప్పుడు బీజేపీ ఒక సైడ్, బీఆర్ఎస్ ఒక సైడ్ ఒక రోల్ తీసుకున్నారు అన్నట్టు. ఇప్పుడు కాబట్టి నిజంగా జరిగితే రాధాంతం చేయకూడదు, ఇది వాస్తవం కాదు కాబట్టి వాళ్ళు ఏదో మీడియాలలో మాట్లాడుతున్నారు, దీని మీద కొంత ఫోకస్ చేసుకుంటున్నారు. ఏదంటే ఇది వాస్తవాన్ని కూడా 101% ఇవన్నీ అవాస్తవాలు, ఇవన్నీ తప్పుడు ప్రచారాలు, లేనిది ఉన్నట్టుగా చిత్రీకరించడమే బీజేపీ ఫ్లోరిగా మహేశ్వర్ రెడ్డి ఒక ప్రణాళిక పరంగా మీడియాలో అతను మాట్లాడుతున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మేము ఖండిస్తున్నాము.